అమ్మ మరియ తల్లి అమ్మ మరియ తల్లి యేసుప్రభుల వారికి జన్మనించేటప్పుడు ఎంత బాధపడిందో మనకైతే తెలియదు. కానీ యేసుప్రభుల వారు చనిపోతున్నప్పుడు, తన కళ్ళ ముందు నరక యాతన పడుతున్నప్పుడు ఆ తల్లి మనందరికీ జన్మనిచ్చింది. ఎలా? తన రక్తములో, తన దేహములో మాంసపు ముద్దగా ఉన్న యేసయ్యను చూస్తూ భరిస్తూ, ఈ లోకంలో ఉన్న నా బిడ్డలందరూ రక్షింపబడాలి అంటే నా కుమారుడు బలి అవ్వాలి అని సజీవ యాగ బలిగా, త్యాగ బలిగా తన ప్రథమ పుత్రుణ్ణి, తన చివరి పుత్రుణ్ణి, తన ఏకైక పుత్రుణ్ణి తండ్రి యెహోవాకి బలిగా అర్పించేసింది. అబ్రహాము ఈసాకుని బలిగా అర్పించడానికి పర్వతం మీద వెళ్తే ప్రపంచమంతా అంటుంది విశ్వాసుల తండ్రి అని. మరి అమ్మ మరియ తల్లి ఆల్రెడీ బలిగా ఇచ్చేసింది తన ఏకైక కుమారుని, ఒకే ఒక్క కుమారుణ్ణి. మరి మనందరికీ అర్థం అవ్వట్లేదా ఆ తల్లి పడ్డ మరణ వేదన? మనందరి పట్ల ఆ తల్లికున్న ఆప్యాయత. దేవాతి దేవుడు ఆ తల్లిని కుమార్తెగా, పరిశుద్ధాత్మ దేవుడు అమ్మ మరియ తల్లిని ప్రియురాలిగా, యేసుప్రభుల వారికి తల్లిగా లూకా సువార్త 1వ అధ్యాయం 43వ వచనం సెలవిస్తుంది. అమ్మ మరియ తల్లి దేవుడి తల్లి అని. ఆమె ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన కళ్ళ ముందున్న తల్లిదండ్రుల యొక్క గొప్పతనం తెలియకపోతే దేవుడి గొప్పతనం ఎలా తెలుస్తుంది? ఆ దేవుని కన్నా తల్లి యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది? కాబట్టి మనం ఆలోచించాలి, మనం అర్థం చేసుకోవాలి. లోతైన అర్థాన్ని తెలుసుకొని బ్రతకగలిగితే పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న పరమ సత్యాలు మనకి అర్థమవుతాయి. కానీ మనం అడగాలి. దేవదేవుడు అదే చెప్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనము, నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిత్తును, నీవెరుగని మహాసత్యములను, అద్భుతమైన విషయములను నేను నీకు తెలియచేసేదను. ఆమేన్.